తర్వాత స్నానం చేసేటప్పుడు అండి మనం బకెట్లో మొదటి చెంబు తీసుకున్నప్పుడు గోవింద, రెండో చెంబు తీసుకున్నప్పుడు కూడా గోవింద, మూడోది కూడా గోవింద అంట స్నానం చేయాలంటండి. గోవింద 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 3 చెంబులకి. తర్వాత మనం మామూలుగా స్నానం చేసేయచ్చు. ఈ గోవింద గోవింద అనే స్నానం చేసే వ్యక్తి తను మరణించిన తర్వాత తన కట్టికి స్నానం చేయిస్తే ఆత్మ పైకి ఇంకా వెళ్ళదంటండి. ఆత్మ అక్కడే ఉండి తన వాళ్ళందరూ ఏడుస్తూ స్నానం చేయిస్తే బాధతో అక్కడే ఉండి చూస్తుందంటండి. వీళ్ళు బిందెలతో నీళ్లు పోస్తారు కదండి, ఆత్మ అక్కడ నుంచుని గోవిందా అంటదంట. ఎందుకంటదండి గోవిందా అని? తను స్నానం చేసేటప్పుడు 3 చెంబులు గోవిందా అంటుంది కదా. నిత్యం గోవిందాన్ని స్నానం చేస్తుంది కదండి. నిత్యం గోవిందాన్ని స్నానం చేసే తను ఒకసారి పెట్టమ్మా నాకు వీలో. నిత్యం స్నానం చేసే ఆత్మ తన ఒక్కొక్క చెంబు గోవిందా గోవిందా అని పోసుకుంటుంది.